హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసి ఆల్మోస్ట్ అందరూ యాక్సిస్ బ్యాంకులో జాబ్స్ అని చెప్పేసి అనుకొని ఉంటారు. బట్ యాక్సిస్ బ్యాంకులో జాబ్స్ అయితే ఉన్నాయండి. దాంతోపాటు మీకు మరో ఇంకా 4 కంపెనీస్లో కూడా మీకు అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అలాగే యాక్సిస్ బ్యాంకులో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, అలాగే హెచ్డిబి ఫైనాన్స్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 5 నోటిఫికేషన్ గురించి మనం ఈ యొక్క వీడియోలో షార్ట్ టైంలో అంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసే విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అయితే ఇస్తాను. అండ్ కంప్లీట్గా అయితే వీడియోస్ చూడండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీరు ఏ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారో మీరైతే ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క 5 కంపెనీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఒకే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవుతామండి. అండ్ ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చూసుకుందాము. సో యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ కింద వెళ్ళిపోతే సో దీన్ని వచ్చేసి యాక్చువల్గా ఐక్య కమ్యూనికేషన్ యొక్క కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ యొక్క ఐక్య కమ్యూనికేషన్ వచ్చేసి ఇది ఒక రిక్రూట్మెంట్ ఒక ఏజెన్సీ అంటే రిక్రూట్మెంట్ చేసుకున్న ఒక కంపెనీ. వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని ఏవైతే వీళ్ళతో టైప్ అయిన కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి వీళ్ళు మ్యాన్ పవర్ అనేది అయితే సప్లై చేస్తూ ఉంటారండి. ఇది మెయిన్గా ఆ యొక్క కంపెనీ యొక్క ఇంటెన్షన్. అయితే ప్రజెంట్ మన యొక్క సౌత్ రీజన్కి సంబంధించి యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ యాక్సిస్ బ్యాంకు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ జాబ్స్కి వచ్చేసి. అంటే ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years. అండ్ సిటీసీ కింద చూసుకుంటే 2.3 నుంచి స్టార్ట్ అయ్యేసి అప్ టు 3.4 వరకు అయితే మీకు ఆఫర్ చేస్తారు. అలాగే మీకు 50,000 వచ్చేసి అప్ టు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే మరి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ikcommunication20@gmail.com. క్యాండిడేట్స్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ ఫీల్డ్ వర్క్. అంటే ఇది ఒక ఫీల్డ్ వర్క్ బేస్డ్ జాబ్ ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే మనం ఏదైతే బ్యాంకులో పనిచేస్తున్నామో ఆ యొక్క బ్యాంకుకి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ పైన మనం అయితే ఫీల్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ లోన్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా ఏదైనా సరే. అండ్ కాంటాక్ట్ హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాలర్ వాట్సాప్లో అయితే మీరైతే సీవీ అయితే పంపించని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. ఇది యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి జాబ్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము. అమెజాన్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కింద చూసుకుంటే ఇదే ఐకే కమ్యూనికేషన్ వాళ్ళు కూడా వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. అమెజాన్ ప్రాసెస్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. టోటల్గా 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. మన యొక్క హైదరాబాద్, అలాగే పూణే, మహారాష్ట్ర, బెంగళూరు అయితే మనకి వర్క్ లొకేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కింద చూసుకుంటే అమెజాన్ ప్రాసెస్ హైరింగ్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మీరు అయితే వర్క్ చేస్తారు. అండ్ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సిటీసీ వచ్చేసి వీటికి మాత్రం 1.8 నుంచి 3 lakhs సిటీస్ వరకు అయితే ఆఫర్ చేస్తారు. ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అయితే ఈ జాబ్స్ చేయాలంటే మీకు ఖచ్చితంగా హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇందులో మీరు కస్టమర్స్తో వాయిస్తో మాట్లాడుతుంటారు. అలాగే చార్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరైతే 6 days వర్కింగ్ డేస్ ఉంటాయి. 1 week 1 day అయితే రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ అది. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్ అయితే డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫ్లిప్కార్ట్ని కూడా సేమ్ ఇదే కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం హైర్ చేసుకుంటున్నారు. ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన చూసుకుంటే ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ ఈజ్ హైరింగ్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. చాట్ లేదా ఈమెయిల్ ప్రాసెస్లో మీరైతే ప్రాసెసింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్తో. ఇవి కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్సే. ఇక్కడ మీకు వచ్చేసి సేమ్ 1.8 నుంచి 3 lakhs వరకు అయితే ఆఫర్ చేస్తారు. ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్ కూడా మీరు చేయాలంటే ఖచ్చితంగా హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే కమ్యూనికేషన్ మెయిన్గా ఇంపార్టెంట్. అండ్ మీకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు సపరేట్గా లింక్స్ అన్నీ ఉంటాయి. మీరు దగ్గర క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెచ్డిబి ఫైనాన్స్ నుంచి వచ్చేసి మనకు రిలేషన్షిప్ ఆఫీసర్ యొక్క జాబ్స్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది మన సౌత్ రీజన్కి సంబంధించి. అండ్ ఇక్కడ టోటల్గా 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిజిగ్నేషన్ చూసుకోండి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ లేదా
రిలేషన్షిప్ ఆఫీసర్ ఫర్ హెచ్డిబి ఫైనాన్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నియర్ బై బ్రాంచ్ టు యువర్ లొకేషన్, అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే బ్రాంచ్ ఉంటే ఆ యొక్క బ్రాంచ్ నుంచి కూడా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. సిటీస్ వచ్చేసి 12K to 16K వరకు మీకు శాలరీ ఉంటుంది. ప్లస్ అప్ టు 50,000 వరకు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ రేంజ్ గేమ్ చూసుకుంటే 0 to 3 years అండి. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని శాలరీ కూడా ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఫ్రెషర్స్ క్యాన్ ఆల్సో అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 18 to 34 ఏజ్ అయితే ఉండాలి. అండ్ దీనికి సంబంధించి మీకు మెయిల్ ఐడి ఇచ్చారు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క CV పంపించండి. అలాగే డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చి మనకు మింత్రా నుంచి కూడా మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కూడా. అండ్ ఇక్కడ టోటల్గా 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే మింత్రా ప్రాసెస్ ఈజ్ హైరింగ్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ 1.8 నుంచి 3 lakhs వరకు సీట్స్ కూడా ఆఫర్ చేస్తారు. ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లాంగ్వేజ్ కింద చూసుకుంటే హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఒకవేళ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జాబ్స్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీక్లీ 6 days మాత్రమే వర్క్ చేస్తారు. అండ్ ఈ జాబ్స్కి వచ్చేసి మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. గైస్ మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ వీళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు ఏం లేకుండా అయినా హైడ్ చేసుకుంటే అయినా సెలక్షన్ ప్రాసెస్ జరిగితే మీరైతే ఓకే చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా మనీ అడిగారంటే అయినా మీరైతే ఆ యొక్క కాల్ని అయితే హోల్డ్లో పెట్టేసి మీరైతే మీ యొక్క రిమైనింగ్ వర్క్స్ మీరైతే చూసుకోవచ్చు. బట్ ఎవరైతే మనీ అడగకుండా ఉంటారో అటువంటి జాబ్స్కి మాత్రం ట్రై చేయండి. అండ్ ఇది యాక్చువల్గా వీళ్ళైతే అడగరు, బట్ వీళ్ళకి ఏంటంటే ఆ యొక్క కంపెనీ వల్ల వీళ్ళకి అమౌంట్ పే చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా కొందరు అంటే మీరు ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు కదా, మేము పలానా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పేసి ఇలాంటి కొన్ని కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనం కొన్నిసార్లు నమ్మలేకపోవచ్చు, అంటే కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తారు లేకుంటే ఫ్రాడ్ అని చెప్పేసి. సో కాబట్టి కొంచెం మీరైతే కొంచెం ఆలోచించుకొని మీరైతే ఏదైనా జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. కొన్ని సందర్భాలు వచ్చేసి వీళ్ళు ఎలాంటి ఫీజు అయితే మ్యాక్సిమం ఛార్జ్ చేయరు. ఇన్కేస్ ఛార్జ్ చేస్తున్నామని ఒకవేళ మీకైనా కాల్స్ వస్తే కన్నా మీరు ఆ కాల్స్ అయితే హోల్డ్లో పెట్టేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా మనకైతే తెలియజేయండి. సో ఈ జాబ్స్లో మీరు ఏ జాబ్స్కి అయితే సూటబుల్ అనుకుంటారో ఆ యొక్క జాబ్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోండి. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ మెయిల్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.